ఇతరులలో నీ ఆదరణ వెతుక్కోవద్దు. నీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 10 మందికి నువ్వు ఆ సమస్యని చెప్తే నిన్ను చీప్గానే చూస్తారు. ఇంకా ఆ విషయాన్ని ఇంకొక నలుగురికి వెళ్ళి చెప్పి నీ యొక్క స్టేటస్ అంతటిని కిందకు తోసేస్తారే తప్ప నీ కొరకు నిజంగా ఆలోచించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. సో అలాంటప్పుడు నీ సమస్యలు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని వాళ్ళు ఆదరించే మాటల కొరకు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే నీకు అవమానమే. ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా అవమానం కలుగుతుంది. నువ్వు నమ్మి నీ ఫ్యామిలీలో ప్రాబ్లం చెప్పావు ఒకరికి, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పేస్తే ఏం చేస్తారు చెప్పండి? మీ ఫ్యామిలీని చీప్గా చూడరా? మిమ్మల్ని నవ్వుకోరా? మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, పర్సనల్గా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు, చెప్తే దైవ సేవకులకు చెప్పుకోండి. వాళ్ళు దేవుని ప్రతినిధులు కాబట్టి మీ విషయాలు సీక్రెట్గా పెడతారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ దృష్టిలో మీరు అల్పులు హీనులు అయిపోతారు, వాళ్ళ దృష్టిలో తక్కువ చేయబడతారు. దేవుడికి అది ఇష్టం లేదు. మీ ఆదరణ ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గరే దొరకాలి. హల్లెలూయా. ఇతరుల దగ్గర ఆదరణ కొరకు ప్రయత్నించకండి, దేవుని ఆదరణ కొరకే కనిపెట్టండి. హల్లెలూయా. నీకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దేవుడే కౌగలించుకోవాలనుకోండి. దేవుడిచ్చే ఆదరణని మనుషుల్లో వెతకండి. దేవుడిచ్చే ఆదరణని సెల్ ఫోన్లో వెతకండి. సెల్ ఫోన్లో ఒక సినిమా చూస్తే నా బాధలు పోతాయి అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇంకా బాధలు ఎక్కువ అవుతాయే తప్ప తక్కువ కావు. పలానా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తప్ప నా బాధలు తగ్గవు అనుకోవడం చాలా తప్పు. ఓన్లీ దేవుడే మనల్ని ఆదరించగలడు. ఈ లోకంలో ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప బాధలు ఏమీ తక్కువ కావు. నీ ఆదరణ ఒకరి దగ్గర వెతుక్కోవాలి. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా నీ బాధని చెప్పుకునే తండ్రి ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకుని హృదయాన్ని కుమ్మరించు చాలు. హల్లెలూయా.